హాయ్! హలో! వెల్కమ్ టు శివ పూజా నీడ్స్. ఈరోజైతే మనం సప్త శనివారాలకి సంబంధించిన స్టెప్స్ అయితే మీకిప్పుడు నేను చూపించబోతున్నానండి. ఇవి ఏ 7 స్టెప్స్ ఒస్తాయి. ఫస్ట్ అయితే 7 కొండలకి 7 స్టెప్స్ ఒస్తాయి. పైని మనకి ఫోటో గాని, విగ్రహం గాని పెట్టుకోవడానికి ఎనిమిదో స్టెప్ కూడా మనకొస్తుంది. ఈ విధంగా అయితే చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది మనకి. 7 కొండలకి గాను 7 స్టెప్‌లొస్తాయండి. ఈ విధంగా మనకి ఫస్ట్‌దైతే మనకి అంజనాద్రి, వృషభాద్రి, నీలాద్రి, శేషాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అని 7 రకాల స్టెప్స్ మనకి వస్తాయండి. 7 కొండలు 7 స్టెప్స్ వస్తాయండి. పైనైతే మనకి ఒక స్టెప్ ఫోటో గాని, మన విగ్రహాలు గాని, దీపాలు గాని పెట్టుకునేందుకు. పైన 8దో స్టెప్ కూడా మనకొస్తుంది. ఈ స్టెప్ అయితే మనకి దీని హైట్ వచ్చేసరికి మనకి ఈ పైనుంచి కింద నుంచి పై వరకు అయితే 16 ఇంచెస్ హైట్ వస్తుందండి. ఈ స్టెప్ వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ వెడల్పు వస్తుంది. ఈ స్టెప్ వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుంది. దీని లెంగ్త్ వచ్చేసరికి మనకి 1 ఫీట్ వరకు వస్తుంది. అంటే 12 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ లెంగ్త్ వచ్చేసరికి 26 వస్తదండి. ఇక్కడ 26 ఇంచెస్ వస్తది లెంగ్త్. చాలా పెద్దగానే ఉంటదండి. 2 ఫీట్ దాటొస్తుంది మనకి. ఈ విధంగా అయితే బిగ్ సైజ్ అండి ఇది. చూడండి ఈ విధంగా మనకి వస్తుంది. సైడ్ ఈ విధంగా ముగ్గులొస్తాయి. ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదైతే మనకి ఫోల్డబుల్ వస్తుందండి. ఈ బాటంలోని మనకి చిన్న గడిలా ఉంటది. చూడండి ఈ విధంగా మనకి గడి ఉంటుంది. ఆ గడి తీసుకుంటే ఇది ఫోల్డ్ అవుతుంది. జస్ట్ మనం ఎప్పుడైనా దాచుకునేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనకి ఉంటుంది. హైట్‌గా అనిపించదు. మనం ఎక్కడైనా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇందులోనైతే మనకిప్పుడు 2 సైజెస్‌లో వచ్చాయండి. ఇదివరకు మన దగ్గర రెడ్ కలర్ ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్ స్టాక్ లేదండి. ఇది యెల్లో మాత్రమే అవైలబిలిటీ ఉంది. ఇందులో 2 సైజెస్ వచ్చాయండి. కొందరు చిన్న సైజ్ కావాలని అడుగుతున్నారు. అందువల్ల చిన్న సైజ్ కూడా మేక్ చేశామండి. ఇది మా ఓన్ మేకింగ్ అండి. మీకు ఏ కలర్ కావాలన్నా కస్టమైజ్ చేసి అయితే మేము ఇవ్వగలము. కాకపోతే ఒక 10 డేస్ టైం ఇవ్వాలి. ఇది చూడండి ఇది స్మాల్ సైజు. ఇది బిగ్ సైజు. స్మాల్ సైజు లెంగ్త్ వచ్చేసరికి 16 ఇంచెస్ లెంగ్తే వస్తుంది. కాకపోతే స్టెప్పు సైజ్ తగ్గుతుందండి మీకు. ప్రతి ఒక్క స్టెప్ కూడా మనకి 8 ఇంచెస్ వరకు వస్తదండి స్టెప్పు. పై స్టెప్ వచ్చేసరికి 4 ఇంచెస్ వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ వస్తుంది. ఈ లెంగ్త్ వచ్చేసరికి మనకి సైడ్ లెంగ్త్ వచ్చేసరికి 2 ఫీట్ వస్తుందండి. ఇది కూడా సేమ్ పెద్ద దీనిలానే వస్తాయండి ముగ్గులు అన్నీను. చూడండి ఈ విధంగా అయితే మనకి ముగ్గులు వస్తాయి. దీని మీద కూడా నేమ్స్ వస్తాయండి. 7 కొండలు నేమ్స్ వస్తాయి దీని మీద కూడా మనకి. సేమ్ బిగ్ సైజ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే వస్తుంది. కాకపోతే సైజ్ ఒక్కటే వేరియేషన్ వస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే నేను పెట్టి చూపిస్తున్నాను. మీకు సైజ్ వేరియేషన్ తెలియడం కోసం. 2 ఈక్వల్ హైటే వస్తాయండి. సైజ్ తేడా వస్తుంది. కాస్ట్ తేడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే విధంగా ఇందులోనే మనకి 5 స్టెప్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి అష్టలక్ష్మిలు దీపాల స్టాండ్స్ అండి. చూడండి అష్టలక్ష్మిలు ప్రతి ఒక్క స్టెప్‌కి మనకి అష్టలక్ష్మిలు వస్తారు. సైడ్‌ని కూడా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. 2 సైడ్స్ కూడా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది. ఇవి డిటాచబుల్ అండి. ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ వస్తుంది. ఈ విధంగా అయితే ఉంటుంది. మనకి ప్రతి స్టెప్ డిటాచబుల్ వస్తుందండి. ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు. మొత్తం డిటాచ్ చేసుకోవచ్చు మనం. ఇలానే ఉంచాల్సిన అవసరం ఉండదండి. మనం వేటికవి తీసేసుకొని మనం పక్కన పెట్టుకోవచ్చండి ప్యాక్ చేసేసి. ఇది దీపాల స్టాండ్ అండి. 5 స్టెప్స్ స్టాండ్ అష్టలక్ష్మిలు వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 5 స్టెప్స్ అండి. 5 స్టెప్స్ వస్తది. ఇది 5వ స్టెప్ మాత్రం మనకి చాలా వెడల్పుగా వస్తుంది. ఫోటో గాని, దీపాలు గాని, విగ్రహాలు గాని పెట్టుకోవడం కోసం. పైది చాలా పెద్దదొస్తదండి. ఇది 6 ఇంచెస్ వస్తది. ఇది 3 ఇంచెస్ వస్తది. ఈ విధంగా అయితే 1 ఫీట్ వస్తదండి మనకి. హైట్ వచ్చేసరికి మనకి 1 ఫీట్ వస్తుందండి. ఈ లెంగ్త్ వచ్చేసరికి
18 ఇంచెస్ వస్తుంది, 19 ఇంచెస్ వరకు వస్తుందండి. ప్రతి స్టెప్కి కూడా మనకి ముగ్గులు వస్తాయండి, పద్మము కలువలు వస్తాయి. ఈ విధంగా అయితే కలువలు అవి వస్తాయండి. ఇది కూడా ఫోల్డబుల్ స్టెప్పేనండి. సైడ్ని ఈ విధంగా ముగ్గులు వస్తాయి చూడండి. ఇది బ్యాక్ సైడ్ ఇలా హుక్ ఉంటుంది, దీన్ని తప్పించుకుంటే మనకి ఫోల్డ్ అవుతుందండి. చూడండి ఈ విధంగా అయితే మనకి ఫోల్డింగ్ అయిపోతుంది. మనం ఎక్కడైనా పెట్టుకునేటప్పుడు ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చండి. హైట్ అయితే తగ్గుతుంది మనకి. ప్రతి స్టెప్ కూడా 1 ఫీట్ వరకు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ఇది 5 స్టెప్స్ అనండి. ఇది ఓన్లీ ఐడిల్స్ పెట్టుకునేదండి. మనకి 5 స్టెప్పులు ఇలా ఈ విధంగా అయితే వస్తాయి. ఈ 1 ఫీట్ వస్తుంది లెంగ్త్, స్టెప్ లెంగ్త్ 1 ఫీట్ వస్తుంది. హైట్ వచ్చేసరికి మనకి 11 ఇంచెస్ వస్తుందండి. ఇది కూడా ఫోల్డబులేనండి. ఈ విధంగా అయితే చూడండి, సైడ్ ఈ విధంగా ముగ్గులు వస్తాయి. బ్యాక్ సైడ్ ఇలా బిగ్ సైజ్ వస్తుందండి. ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనకి దీనికి గడియ వస్తుందండి. చూడండి లోపల గడి ఉంటుంది. ఇది మనకి స్టెప్ పడిపోకుండా ఉండేందుకు ఈ గడి పెట్టుకోవచ్చండి మనం. ఈ విధంగా అయితే మనం గడిని లాక్ చేసుకుంటే మనకి స్టెప్ పడకుండా ఉంటుందండి. చూడండి ఈ విధంగా మనం లాక్ చేసుకోవాలి. ఇందులోనైతే 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇది మెరూన్ ఒకటి, రెడ్ ఒకటి అవైలబుల్గా ఉంది. చూడండి ఇది కూడా సేమ్ అండి, సేమ్ సైజే వస్తుంది. కాకపోతే ఇది రెడ్ కలర్ అండి, ఇది మెరూన్ కలరు. మీకు ఏ కలర్స్ ఏమైనా కావాలనుకుంటే కస్టమైజ్ చేసి ఇస్తామండి. కాకపోతే 1 వీక్ టైం ఇవ్వాలండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 5 స్టెప్స్లోనే వేరొక మోడల్ చూపిస్తానండి మీకు. ఇందులో 3 స్టెప్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే స్టాక్ లేదండి, అందువల్ల మీకు చూపించలేకపోతున్నాను. ఇదిగోండి, ఇది కూడా 5 స్టెప్స్. ఇది స్మాల్ సైజ్ వస్తాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్నదే వస్తుందండి. ఫోల్డబుల్ గడి అనేది చిన్నది వస్తుంది, ఫుల్ క్లోజ్ రాదు, కొంచెం ఓపెన్గా ఉంటుంది. ఈ విధంగా గడి వస్తుంది. గడిని తీసుకున్నట్టయితే ఇది ఫోల్డ్ అయిపోతుందండి. ముగ్గులు అవి డిఫరెంట్గా వస్తాయి. ముందు చూపించేది ఇది కూడా డిఫరెంట్ ముగ్గులు వస్తాయండి. ఈ వీడియోలో చూపించే ఏ ఐటమ్ మీకు కావాల్సి వచ్చిన స్క్రీన్ పై ఉండే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.